ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు కృప వలన మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాం. షకీనా సందేశం అని మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనుదినము వీక్షిస్తూ వాక్యం ద్వారా బలపడుచున్నారని మేము నమ్ముతున్నాం. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని వినడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ జి విజయ్ కుమార్ గారు వాక్య సందేశం అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు విని దీవెనలు పొందుదాం. ఇచ్చేసినటువంటి ప్రభునందు ప్రేమైన సహోదరులందరికీ అలాగనే సహోదరులకు కీర్తన టీవీ ఛానల్లో వీక్షిస్తున్నటువంటి వారందరూ కూడా ప్రభునామన వందనాలు తెలియజేస్తున్నాను. నిర్గమకాండములో 25వ అధ్యాయములో 8వ వచనములో, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. వారిలో నివసించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను వారిలో నివసించాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను వారిలో నివసించాలి అంటే దేవుడు పరలోకములో ఉన్నత సింహాసనం మీద ఎక్కడో కానరాని లోకాన ఆయన ఉండాలని కోరుకోవట్లేదు, కానీ నా ప్రజలు ఎక్కడుంటే అక్కడ నేను ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నిన్ను ఏమని పిలుస్తున్నాడండి? నా ప్రజలు. దేవునికి స్తోత్రం అండి. నా పేరు పెట్టబడిన నా జనులు అన్నాడు. నువ్వు ఆయన విశ్వాసం కలిగి ఉంటే చాలు, నువ్వు ఆయన కుటుంబంలో చేర్చబడుతున్నావు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో, తను ఎందరు అంగీకరించెదరో వారందరికీ ఆయన కుమారులగుటకు ఆయన కుమార్తెలగుటకు ఆయన అధికారం ఇచ్చున్నాడు. ఇప్పుడు మనకు అధికారం ఇచ్చాయంట. దేనికోసం? కుమారులుగా ఉండే అధికారం, కుమార్తెలుగా ఉండే అధికారం. అంటే అధికారం అంటే వారసులు. మనం అధికారం అంటే ఎవరైనా ఏమిటండి? వారసులం. తండ్రి ఆస్తికి ఎవరు వారసులు? కుమారులే వారసులు, కుమార్తెలే వారసులు. కుమారులు లేకపోతే ఎవరు వారసులు? కుమార్తెలే వారసులు కదా. కొన్ని చోట్ల మీరు వింటున్నారు, కొంతమంది అన్యజనులు చనిపోయిన తర్వాత దహనం చేస్తారు కదా. మనం క్రైస్తవం విశ్వాస ప్రకారంగా మనం ఏం చేస్తున్నాము? మనం భూస్థాపన చేస్తున్నాం. ఆ దహనం చేయడానికి కుమారులు దహనం చేయాలి. కుమారులు లేకపోతే ఏం చేస్తున్నారు? కొంతమంది కొన్ని చోట్ల వార్తలు వింటున్నాం, కుమార్తెలే తల కొరివి పెట్టారు. అంటే వారసులు, అధికారం. వారి గర్భమును పుట్టిన వారికి అధికారం ఉంటుంది, కానీ మనము ఆ గర్భమును పుట్టకపోయినా కానీ మనకి ఉచితంగా ఏమిస్తున్నాడు? వారసత్వం. దేవునికి మహిమ కలుగును గాక. నీవు ప్రభునందు విశ్వాసము కలిగి మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది నీటి బాప్తిసం పొందితే సంఘములోనికి చేర్చబడుతున్నావు. ఈ చేర్చబడిన వారందరూ నా ప్రజలు. దేవునికి స్తోత్రం అండి. బైబిల్లో పేరు పెట్టుకుంటేనే ప్రజలం కాదంట. ఏమండి? బైబిల్ పేరు పెట్టుకున్నంత మాత్రాన ప్రజలం కాదంట. ఎలాగ ప్రజలం అవుతామంట? మనము ఆయన శరీరము తినాలి, ఆయన రక్తము, ఆయన బల్లలో పాల్గొన జీవాహారాన్ని పుచ్చుకోవాలి. ప్రదేవుని బిడ్డలారా, అప్పుడు ఆయన అంటాడు, వీరు నా జనులు, నేను వారి దేవుడినై యుందును. దేవునికి స్తోత్రం. వారి మధ్యలో నేను నివాసము ఉంటాను. నాకు పరిశుద్ధ స్థలాన్ని ఒకటి నిర్మించండి. ఆయనకి కావలసిన స్థలం ఏదంటండి? పరిశుద్ధ స్థలం. ఏ స్థలం అది? అదే ప్రత్యక్ష గుడారము. ఇప్పుడు దేవుని మందిరం ఉంది. ఇదంతా కూడాను పరిశుద్ధ స్థలం. ఇది దేవుని మందిరం, దేవుని ఇల్లు. దేవునికి స్తోత్రం అండి. ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన ఇల్లు పరిశుద్ధమైంది. ఆయన నివాసము పరిశుద్ధ స్థలము. సహోదరి సహోదరులు గమనించండి, ఈ ప్రత్యక్ష గుడారములో 7 ప్రాముఖ్యమైన పరిశుద్ధమైన ఉపకరణాలు ఉన్నాయి. 1 సాక్ష్యపు గుడారము, 2 సాక్ష్యపు మందసము, 3 సన్నిధి రొట్టెల బల్ల, 4 దీపవృక్షము, 5 ధూప వేదిక, 6 దహన బలిపీఠము, 7 గంగాళము. మనం రాత్రి కూడాను చాలా వివరంగా ఇవి చదువుకున్నాము. అందులో రాత్రి ఈ 7 ఉపకరణాలు ఎవరు తయారు చేయాలి అంటే దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను బెసలేలును ఈ పని కొరకు పిలిచి తిని. దేవునికి స్తోత్రం అండి. బెసలేలును పిలిచి తిని అతని ఆత్మపూర్ణునిగా
నేను చేసి తిని. ఈ పనులన్నిటి చేసేటికి కావాల్సిన జ్ఞానము, తెలివి, వివేకము, ఆలోచన ఇవన్నీ కూడాను అతనికి కలుగునట్లుగా జ్ఞానాత్మ పూర్ణునిగా నేను చేసి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇందులో 7 పరిశుద్ధ ఉపకరణాలలో మనం కొన్ని ధ్యానం చేసుకున్నాం కదా. మందసము గురించి మనము చదువుకున్నాం కదా, మందసం గురించి తెలుసుకున్నాం. తర్వాత బలిపీఠము గురించి తెలుసుకున్నాం, బలిపీఠం గురించి. తర్వాత ధూప వేదిక, పోయిన ఆదివారం దేని గురించి అండి? ధూప వేదిక గురించి మనము తెలుసుకున్నాము. ఇంక దేని గురించి? గంగాళం కూడా ముందుగానే మనం గంగాళం నీళ్ళతో కాళ్ళు కడుక్కున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున మనము ఈ మందిరములో ఒక ప్రాముఖ్యమైనది పరిశుద్ధ ఉపకరణము దీపవృక్షము. ఏం పేరండి అది? దీపవృక్షము. ఈ దీపవృక్షం గురించి మనం కొద్ది నిమిషాలు తెలుసుకుందామండి. నిర్గమకాండములో 25వ అధ్యాయం 31వ వచనం నుండి, మరియు నీవు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేయవలెను, నకిషీ పనిగా ఈ దీపవృక్షము చేయవలెను, దాని ప్రకాండమును దాని శాఖలను నకిషీ పనిగా చేయవలెను, దాని కలసములు దాని మొగ్గలు దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండవలెను. దీపవృక్షము యొక్క ఒక ప్రక్క నుండి 3 కొమ్మలు, దీపవృక్షం యొక్క 2వ ప్రక్క నుండి 3 కొమ్మలు, అనగా దాని ప్రక్కల నుండి 6 కొమ్మలు నిగుడవలెను. ఒక కొమ్మలో మొగ్గ పువ్వు గల బాదము రూపమైన 3 కలసములు, 2వ కొమ్మలో మొగ్గ పువ్వు గల బాదము రూపమైన 3 కలసములు అట్లు దీపవృక్షము నుండి బయలుదేరు కొమ్మలలో ఉండవలెను. మరియు దీపవృక్ష ప్రకాండములో బాదము రూపమైన 4 కలసములను, వాటి మొగ్గలను, వాటి పువ్వులను ఉండవలెను. దీపవృక్ష ప్రకాండము నుండి నిగుడు 6 కొమ్మలకు, దాని 2 కొమ్మల క్రింద ప్రకాండమైన ఒక్కొక్క మొగ్గ చొప్పున ఉండవలెను. వాటి మొగ్గలు వాటి కొమ్మలు దానితో ఏకాండమగును. అదంతయు మేలిమి బంగారుతో చేయబడిన ఏకాండమైన నకిషీ పనిగా ఉండవలెను. నీవు దానికి 7 దీపములను చేయవలెను. దాని ఎదుట వెలిగించినట్లు దాని దీపములను వెలిగింపవలెను. దాని కత్తెర చిప్పయు మేలిమి బంగారుతో చేయవలెను. ఆ ఉపకరణములన్నీ 40 వీసల మేలిమి బంగారముతో చేయవలెను. కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము. ఆమేన్. దేవుడు ఈ వాక్య భాగము మా వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ దీపవృక్షము అన్నారు. అమ్మ జాగ్రత్త వినండి కొద్ది నిమిషాలు. దీపవృక్షము అంటే దీపములతో నిండినటువంటిది ఒక వృక్షము వలె ఆకారములో దీనిని చేయమని చెప్పాడు. ఎటువంటి దానికి ఏమన్నాడు? దానికి కొమ్మలు ఉన్నట్లుగా, దానికి బాదము కాయ ఆకారంలో మొగ్గలు, కలశములు ఇవన్నీ చెప్పాడు. మరి జాగ్రత్తగా ఒకసారి నా వైపు చూస్తారా? ఇక్కడ ఈ మైక్ లాగా మధ్యలో ఒక దీపం ఉంది. దీనికి కుడివైపున 3 కాండముల మాదిరిగా 1 2 3 3 దీపాలు, ఇటువైపున కూడాను 1 2 3 దీపాలు. ఈ పైన ఏముంది? దీపం ఉంది. ఇది ఏమైనా కింద ప్రక్కనే ఒక కొమ్మలాగా ఉంది. అంటే ఇటువైపున 3 దీపాలు, ఇటువైపున 3 దీపాలు. ఎన్ని? 6 దీపాలు. మధ్యలో 1. మొత్తం ఎన్ని వచ్చినాయి? 7 దీపములు కలిగిన దీపవృక్షము. దేవునికి స్తోత్రం. ఈ దీపవృక్షంలో మొత్తం ఎన్ని దీపాలు ఉన్నాయి? 7 దీపాలు ఉన్నాయి. ఈ దీపాలను మనం ఎలా తయారు చేయమన్నాడు? దీపవృక్షాన్ని మేలిమి బంగారుతో దీపవృక్షమును చేయవలెను, నకిషీ పనిగా ఈ దీపవృక్షము చేయవలెను. మేలిమి బంగారముతో. ఏ బంగారం అంటండి? అంటే బంగారములో కూడాను కేటగిరీలు ఉన్నాయి. ఏమండి? చూసిందల్లా బంగారం కాదు, మెరిసిందల్లా బంగారం కాదు. ఎటువంటి బంగారం ఉందంట? చాలామంది మీరు ఆడవాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. బంగారు షాపులకి ఎప్పుడూ ఒకసారి వెళ్ళుంటారు కదా. ఒకసారి ఏంది పాస్టర్ గారు, సంవత్సరం పోతూ ఉంటాము కదా. అసలు మాకు కాకపోయినా ఎవరు కొంటున్నా సరే మేమే ముందుగా అక్కడికి వెళ్తూ ఉంటాం. ఏదో బాగా అంత తెలిసినట్టుగా అసలు బంగారంలో కదా.
అసలు బంగారంలో నాణ్యత ఎంత ఉందనేది మిషన్లో చూపిస్తారు, అవునా? ఎంత నాణ్యత ఉంది దీంట్లో? మేలిమి బంగారం. ఈ దీపవృక్షాన్ని తయారు చేయడానికి ఏ బంగారం కావాలంట? మేలిమి బంగారం. సంఘములో చాలామంది ఉన్నారు కానీ, జాగ్రత్తగా వినండి, సంఘములో చాలామంది ఉన్నారు కానీ అందరూ ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటాడంటే మేలిమి బంగారం వలె. దేవునికి స్తోత్రం. ఒక దీపాన్ని తయారు చేయాలి, ఈ దీపము వెలుగుతూ ఉండాలి, ఈ దీపము నుంచి వచ్చే వెలుగు అనేక మందికి దీవెనకరంగా ఉండాలి. ఇదిగో పరిశుద్ధ స్థలానికి ఎదురుగా ఈ దీపవృక్షం పెడితే ఆ వెలుగు దానికి ముందు ప్రకాశించాలి. దేవునికి స్తోత్రం అండి. అందుకోసం నాకు దీపం కావాలి. ఈ దీపానికి ఎటువంటి బంగారం కావాలంటే మేలిమి బంగారం. దేవునికి స్తోత్రం అండి. ఆ దీపము మనమే దీపంలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ దీపం మనమే దీపంగా ఉండాలని, మనమే వెలగాలని, మనమే వెలుగు చూపించాలని ఆయన కోరుతున్నాడు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ప్రభువు దానికి ముందు చెప్పాడు, నేను లోకానికి వెలుగై ఉన్నా అని చెప్పాడు. ఆ తర్వాత ఏమన్నారంటే మీరు లోకానికి వెలుగై ఉన్నారు. మీరు వెలుగు కాబట్టి మీ వెలుగు ద్వారా అనేక మంది వెలిగించబడాలి, అనేక మంది చీకట్లో నుంచి వెలుగులోనికి రావాలి. ఈ దీపస్తంభాన్ని చూడండి, దాన్ని వెలిగించడానికి ఏం చేయమన్నాడంటే తర్వాత అధ్యాయంలో 27వ అధ్యాయంలో నిర్గమకాండము 27వ అధ్యాయము 20-21 వచనాలు చూడండి. మరియు దీపము నిత్యము వెలిగించినట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవ నూనె తేవలనని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించుము. చదవమ్మా. సాక్ష్యపు మందసము ఎదుటనున్న తెరకు వెలుపల ప్రత్యక్షపు గుడారములో అహరోనును అతని కుమారులను సాయంకాలము మొదలుకొని ఉదయము వరకు యెహోవా సన్నిధిని దాన్ని సవరింపవలెను. అది ఇశ్రాయేలీయులకు వారి తరతరముల వరకు నిత్యమైన కట్టడ. నిత్యమైన కట్టడ. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఈ అహరోనును అతని కుమారులు యాజకులు ఏం చేయాలంట? సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు. జాగ్రత్తగా గమనించండి. దీపము మనం ఎప్పుడు వెలిగిస్తాము? సూర్యాస్తమయం తర్వాత చీకటి వస్తుంది కాబట్టి అప్పుడు మన ఇళ్లల్లో దీపాలు వెలిగిస్తాం. ఇక్కడ దేవుని ప్రత్యక్ష గుడారంలో సాయంకాలమున దీపాలు వెలిగించాలంట. ఉదయం వరకు కూడా దాన్ని ఏం చేయాలంట? సవరిస్తూ ఉండాలంట అండి. సవరిస్తూ ఉండాలి. ఎందుకని? దీపం వెలిగించి నువ్వు నిద్రపోతే ఆ దీపం ఏమైపోయిద్ది? ఆరిపోయిద్ది. ఒక్కోసారి కొంతమంది అంటారు దీపం కొండెక్కిందండి అంటారు. ఏమెక్కింది? దీపం అంటే కొండెక్కిందంటే అర్థం ఏంటి? నీ దీపం కొండెక్కను అంటే నీ దీపం దీపం ఆరిపోనంటే అర్థం ఏంటి? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఒక ఆమె ఇల్లంతా కాలిపోయింది. ఎందుకు కాలిపోయింది? ఎట్లా కాలిపోయిందమ్మా? ఈ అసలే చిన్న పూరి గుడిసె కదా, ఇది ఎలా కాలిపోయిందమ్మా అంటే ఆమె ఏం చెప్పింది? నేను దీపారాధన చేశాను. ఏ ఆరాధన? దీపారాధన చేసి దీపం వెలిగించాను. దీపపు కుందిలో నూనె పోసి ఒత్తేసి దీపం వెలిగించాను, నిద్రపోయాను. ఆ తర్వాత మా ఇంట్లో రోజు తిరుగుతూ ఉండేది ఎలుక. ఆ ఎలుక వచ్చి ఏం చేసింది? ఈ ఒత్తి తీసుకెళ్ళింది, నూనెలో ఉన్న ఒత్తిని తీసుకొని వెళ్ళింది. అది తీసుకొని ఎక్కడికి వెళ్ళింది? దాని ఇంట్లోకి వెళ్ళింది. ఎక్కడ? ఆ ఎలుక ఇంట్లోకి వెళ్ళింది. ఆ పూరింట్లో దానికి ఒక ఇల్లు ఉంది. ఆ సూర్యులు అక్కడ గోడలాగా ఏం పెట్టారు? వారు తాటాకులతో కట్టుకున్నారు. అక్కడ గుంట పెట్టింది. అక్కడే వెళ్ళేసరికి ఈ దీపం ఒత్తి తీసుకొని కాలుతూ ఉంది. అదేం ఆరిపోలా, నూనె ఉన్నంత వరకు అది కాలుతూనే ఉంటుంది. తీసుకొని దానికి వెళ్ళంగానే దానికి అంటుకుంది నిదానంగా. ఈ చిన్న దీపం ఇంట్లో ఏమైందిగా పెద్ద దీపం వేసరికి అప్పుడు మెలకు వచ్చింది. యాజకులారా, మీరు నిద్రపోవడానికి వీళ్ళే. దేవునికి మహిమ కలుగును గాక. ఆ దీపం సాయంకాలం వెలిగించిన తర్వాత ఉదయం అయ్యే వరకు కూడా మీరు ఏం చేయాలి? దాన్ని సవరిస్తూ ఉండాలి. ఎందుకంటే గమనించండి, ఆ దీపానికి ఏం కావాలి? నూనె కావాలి.
ఒత్తి కావాలి. ఇక్కడ అమ్మా ఇవి వింటున్నారా? దీపవృక్షము దాని ఉపకరణములు కూడా ఉన్నాయి. ఏమున్నాయి అక్కడ ఉపకరణాలు? ఏ కత్తెర అంటది? దాని కత్తెర, దానికి కత్తెర దాని కత్తెర చిప్పయు, దాని కత్తెర చెప్పయు మేలిమి బంగారముతో చేయవలెను. దీపం వృక్షమే కాదు, దానికి తోడుగా ఏం చేయాలి? ఒక కత్తెర తయారు చేయాలి. ఎటువంటి కత్తెరది? ఎవరైనా చూసారా బంగారు కత్తెర? బంగారముతో కత్తెర తయారు చేయాలి. బంగారముతోనే ఒక గిన్నె చెప్పను తయారు చేయాలి. ఎందుకోసము? ఈ కత్తెరతో ఆ దీపము ఒత్తిని, మసిబారిపోయిన ఆ ఒత్తిని కత్తిరించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యాజకుడు ఏం చేయాలంట? ఇది మసిబారిపోయినప్పుడు వెలుగు తగ్గిపోయి నిదానంగా ఏమైంది? ఆరిపోయిద్ది. అందుకని ఆ ఆరిపోతున్నటువంటి దీపాలను ఏం చేయాలంట? 7 దీపాలు వెలుగుతున్నాయి కదా, ఒకటి మసిబారిపోయింది, ఆరిపోతుంది. వెంటనే ఈ బంగారు కత్తెర తీసుకొచ్చి ఆ ఒత్తిని కత్తిరించేసి ఆ మసిబారిన దాన్ని అంతా కూడా దేనిలో పెట్టాలి? ఈ బంగారు చెప్పులో పడేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సంఘములో యాజకులకు దేవుడు ఏమిచ్చాడంటే, వాక్యోపదేశకులకు దేవుడు ఏమిచ్చాడంటే బంగారు కత్తెరిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ వాక్యము నా పాదములకు దీపము. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు బంగారు కత్తెరతో దైవ సేవకుడు ఏం చేస్తాడు? మసిబారిన దీపాలను, ఆరిపోతున్న దీపాలను బాగా వెలిగించాలంటే ఏం చేయాలంట? ఆ మసిబారిన దాన్ని, ఏదైతే ఆరిపోతుందో దానిని కత్తిరించి మరలా దానికి నూనె బాగా అందే విధంగా చేయాలి. ఈ ఇశ్రాయేల్ అందరికీ తెలియజేయని ఆయన ఏమని అంటే, వారు అచ్చము దంచి తీసిన ఒలీవ నూనె. దేవునికి స్తోత్రం. ఎటువంటి నూనె అంటే అది? అచ్చము దంచి తీసిన ఒలీవ నూనె. దానికోసం దీపానికి ఏం కావాలంట? అచ్చము దంచి తీసిన ఒలీవ నూనె. దాంట్లో మళ్ళీ ఇంకేమి మిక్సింగ్ ఏమి కలవకూడదు. దానిలో ఇంకా ఏ కల్తీ కలవకూడదు. అచ్చము దంచి తీసిన ఒలీవ నూనె కావాలి ఆ దీపం వెలిగించడానికి. నూనెలన్నిటిలో కూడా ఖరీదైన నూనె ఏది? ఏమండి? దాన్నే ఇంగ్లీష్లోనేమో ఆలివ్ ఆయిల్ అంటారు, తెలుగులోనేమో ఒలీవ నూనె అంటారు. ఆర్కెస్ట్రా బృందం వారు దయచేసి త్వరగా రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఎవరన్నా ఒకళ్ళు వెళ్ళి వారికి ఆహ్వానం తెలియజేయండి. ఇక్కడ ఆ ఒలీవ నూనె, పామాయిల్ ఎక్కువ ఖర్చు ఉండిద్దా, ఒలీవ నూనె ఎక్కువ ఖర్చు ఉండిద్దా కదా? ఒలీవ నూనె ఎంత ఉంది రేటు? సుమారు లీటర్ 900. 1 లీటరు 900 ఉంది. పామాయిల్ 150 రూపాయల. దానిలో కూడా క్వాలిటీలు ఉన్నాయా? మంచిది, ఓకే. సన్ఫ్లవర్ ఆయిల్ వాడతాము కదా, శనగ నూనె వాడతారు. ఇవన్నీ మనం వంట చేసుకోవడానికి వాడుకున్నాయి. కానీ ఒలీవ నూనె అది చాలా ప్రాముఖ్యమైందని చెప్తున్నాడు. అచ్చము దంచి తీసిన ఒలీవ నూనె, అచ్చము దంచి తీసిన ఒలీవ నూనె ఈ దీపం వెలిగించడానికి ఎన్ని దీపాలు వెలిగించాలి? 7 దీపాలు. ఎవరు వెలిగించాలి? యాజకులు వెలిగించాలి. ఎప్పుడు వెలిగించాలి? సాయంకాలం మొదలుకొని ఉదయము వరకు, అలాగనే ఉదయం మొదలుకొని మరలా సాయంకాలం వరకు నిత్యము వెలుగుచ్చు ఉండాలి. దీపము ప్రదీపములు నిత్యము వెలుగుచు ఉండాలి అన్నాడు. నిత్యము అంటే అర్థం ఏంటి? రేయింబవళ్ళు కూడా మందిరములో, ప్రత్యక్ష గుడారములో ఆ దీపాలు వెలుగుచూ ఉండాలి. ఆ దీపం ఎవరు? మనకి సాదృశ్యంగా ఉంది. ఆ దీపం ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది. గమనించండి, కొంతమంది ఆ మందిరంలోకి వచ్చినప్పుడు వెలుగుతూ ఉంటారు, పగలు వెలుగుతూ ఉంటారు. మందిరంలో నుంచి బయటికి వెళ్ళిపోగానే ఆరిపోతూ ఉంటారు. మందిరంలో సాక్ష్యం బాగానే ఉంటుంది, మందిరంలో భక్తి బాగానే ఉంటుంది, మందిరంలో ప్రార్థన బాగానే ఉంటుంది, ఆ మందిరంలో అన్నీ బాగానే ఉన్నాయి. కూర్చునే విషయంలో కానీ, డ్రెస్సుల విషయంలో కానీ, అలంకరణ విషయంలో కానీ, మందిరం లోపల అందరి దృష్టిలో ఎలా కనపడుతున్నామంటే వెలుగుతూ కనపడ్డాం. కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఈ దీపం ఏమైపోతుంది? ఆరిపోతుంది. బయటికి వెళ్ళిన తర్వాత దీపం ఆరిపోతుంది. కారణం ఏంటంటే బయటికి వెళ్ళిన తర్వాత ఈ దీపానికి నూనె లేకపోవటం. బయటికి వెళ్ళిన తర్వాత ఈ దీపానికి నూనె ఉంటేనే అది వెలిగిద్ది, నూనె లేకపోతే ఆరిపోయిద్ది కదా. నూనె సమృద్ధిగా సమకూర్చుకోవాలి. పగలైనా వెలగాలి,
రాత్రి అయినా వెలగాలి. అందుకని ప్రభు అన్నారు మీరు మెలకువ కలిగి ప్రార్థన ఎటువంటి ప్రార్థన అంటే అండి, మెలకువ కలిగినటువంటి ప్రార్థన అనుభవం మన జీవితాల్లో కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు గారు ఏమంటారంటే 18వ కీర్తన చూడండి. 18వ కీర్తనలో దావీదు గారు ఏమని మాట్లాడారంటే, నా దీపము వెలిగించువాడవు నీవే, నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును, చీకటిని నాకు వెలుగుగా చేయును. చీకటిని ఆయన ఏం చేస్తాడంట? వెలుగుగా చేస్తాడంట. ఆ దీపం ఆరిపోకూడదు, ఆ దీపం వెలుగుతూ ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు గారు ఏమంటున్నాడు? నా దీపం వెలిగించువాడవు నీవే, నా చీకటి యెహోవా నా చీకటిని వెలుగుగా చేయును. దేవునికి స్తోత్రం చేద్దామండి. నా చీకటిని గమనించండి. చీకటి అనేది దేనికి సూచనగా ఉందంటే, చీకటి అనేది పాపానికి సూచనగా, చీకటి అనేది పాపానికి సూచన, చీకటి అనేది శాపానికి సూచన, చీకటి అనేది సమస్యలు, కష్టాలు, కన్నీరు, దుఃఖము, వేదన, శోధన, రోదన వాటన్నిటికీ సాదృశ్యముగా ఉంది. నీ జీవితంలో ఏ కష్టం ఉన్నా, నీ కుటుంబంలో ఏ నష్టం ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఇదిగో రహస్యమైనది ఏదైనా ఉన్నా, బయటికి చెప్పుకోలేక బాధపడుతూ ఉన్నా, బాధ ద్వేమింగుంటూ ఉన్నా, కన్నీరు ఉన్నా, దుఃఖము ఉన్నా, వేదన ఉన్నా, సమస్యలున్నా, దావీదు గారు అంటున్నాడు నా చీకటిని యెహోవా వెలుగుగా చేయును. దేవునికి మహిమ కలుగును గాక. నా చీకటి అది ఎన్ని రకాలుగా ఉన్నా సరే ఆయన ఏం చేస్తాడంటే దానిని వెలుగుగా చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఆదివారమున పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనతో మాట్లాడుతున్న మాట, నీ జీవితంలో చీకటి తొలగిపోవును గాక, నీ జీవితంలో వెలుగు ఉదయించను గాక, వెలుగు ప్రకాశించను గాక, ఆయనే చీకటిని వెలుగుగా మార్చును గాక. ఆయన ఈ భూమి ఆకాశములను సృష్టించినప్పుడు వెలుగు కలుగును గాక అన్నాడు కదండి. వెలుగు కలుగును గాక అన్నాడు. వెలుగు కలుగును గాక అనగానే ఏమొచ్చిందట? వెలుగు వచ్చేసిందంట అండి. వెలుగున్న చోట చీకటి ఉండేదా? ఉండదు కదండి. చీకటి ఉన్న చోట వెలుగు ఉందనుకోండి, లైట్ ఆన్ చేయగానే చీకటి అంతా కూడా ఏమైపోయింది? వెళ్ళిపోయింది. లైట్ రాగానే, వెలుగు రాగానే చీకటి అంతా కూడాను వెళ్ళిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. ఒక చరణం కీర్తన పడుతున్నాము, నా దీపమును వెలిగించేవాడు. చూడండి, ఈ నూనె ఉన్నంత వరకు దీపం వెలుగుతూనే ఉంటుంది. ఈ ఒలీవ నూనె ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యముగా ఉన్నది. ఆ ఒలీవ నూనె అక్కడ ఏం చెప్పారంటే అచ్చము దంచి తీసిన, చాలా వివరంగా రాశారు కదా, అచ్చము దంచి తీసిన ఒలీవల నూనె. అచ్చము దంచి తీసింది అంటే ఆ ఒలీవ చెట్టు నుండి వచ్చినటువంటి ఆ కాయలను వాటిని ఏం చేశారు? దంచారంటాడు. ఆ దంచటం అంటే దాన్ని నలగొట్టడం. యేసు ప్రభు వారు మన అందరి కోసము ఆయన పరిమళ సువాసనగా ఉండటానికి ఏమండి ఆయన అర్పించబడ్డాడు, బలియాగముగా అర్పించబడ్డాడు, నలుగగొట్టబడ్డాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో అతన్ని నలుగగొట్టుటకు యెహోవాకు ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడు అయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి.
ప్రభా మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలను మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడింది. దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేక మా అకౌంట్ నంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామన మనం చేస్తాం. ప్రభు మనందరి తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమె. షకీనా ప్రార్థనా మందిరము దేవుని యొక్క దర్శనములో దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఈ మందిరములో దేవుని ఆరాధించుటకు విచ్చేసిన వారు ఆత్మరక్షణ, శరీర స్వస్థత, వారి జీవితంలో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు. ఉపవాస ప్రార్థనలో అభిషేకించబడి దేవుని ఆత్మతో ఆరాధించుచున్నారు. అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడుచున్నారు. దురాత్మ బంధకములతో బంధించబడిన వారు సాతాను బంధకాల విడిపించబడి ఆశీర్వాదం పొందుతూ ఉన్నారు. రక్షణ లేని వారు బాప్తిసం పొంది రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ మందిరంలో చేయబడుచున్నటువంటి ఉపవాస ప్రార్థనలు, అభిషేక ఆరాధనలో అనేక మంది దీవించబడుతూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మీరును సమస్యల్లో సతమతమవుతున్నారా? వ్యాధి బాధలతో పీడించబడుతున్నారా? నెమ్మది లేక బాధపడుతున్నారా? రండి, షకీనా ప్రార్థనా మందిరంలో ఆరాధనలో ఏకీభవించండి. ప్రభు మీకు సహాయం చేయగలరు. ప్రతి నెల 2వ శనివారము షకీనా ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయబడింది. ఈ ఉపవాస ప్రార్థనలో అనేక మంది ఆత్మతో అభిషేకించబడుతున్నారు. అనేక మంది ఆత్మ వరములతో నింపబడుతున్నారు. దురాత్మ బంధకముల్లో ఉన్నవారు విడిపించబడుతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థపరచబడుతూ ఉన్నారు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. ఈ సందేశం ద్వారా మీరు పొందిన మేలులు మరియు మీ ప్రార్థన అవసరతలు మాతో తప్పక పంచుకొనగలరు. మా అడ్రస్ షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ 32వ లైన్, రెడ్డిపాలెం రోడ్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497, మరి ఒక నెంబర్ 8885539777. ప్రైజ్ ది లార్డ్.